ఇరాన్ రాజధాని తెహ్రాన్. సో ఇక్కడ ఒక ఆఫీస్, ఈ ఆఫీస్లో మీకు ఏం ఉంది అంటే మీకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, సో వీళ్ళు ఒక వీడియోను విడుదల చేశారు. చూడండి ఎలా ఉందంటే, ఈ ఆఫీసులో కొన్ని బాక్సులు, అంటే మిగిలిన బాక్సులు, తక్కిన బాక్సులు అంతా కూడా పేలిపోయాయి. వీటిలో ఏమున్నాయి అంటే అతి శక్తివంతమైన డ్రోన్లు, అలాగే మీకు బాంబులు, మీకు చిన్నపాటి మ్యునిషన్స్ అని అంటారు. ఇవి ఎలా ఇక్కడికి వచ్చాయి, ఎవరు పెట్టారు అంటే కొద్ది నెలల పాటు మోసాద్ అనబడే ప్రపంచంలోనే అత్యుత్తమమైన గూఢాచార సంస్థ, సో ఇప్పుడు వీళ్ళు కొన్ని నెలల పాటు ఒక ఆఫీసు తీసుకొని అందులో ఇలాంటి డ్రోన్లు బాంబులను మీకు ఎక్కడికక్కడ వాళ్ళు మొబలైజ్ చేసి రేపు ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు చేస్తున్నప్పుడు రిమోట్ కంట్రోల్ పెట్టుకొని ఇక్కడ నేలపై అంటే గ్రౌండ్ ఫోర్సెస్ వీళ్ళు మీకు ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతాయి, అట్ ది సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో కూడా పెద్ద దాడులు. సో ఇది వీళ్ళు సక్సెస్ఫుల్గా చెయ్యగలిగారు. చేసినప్పుడు ఇరాన్ వాళ్ళు అంటే మన దేశంలో మన రాజధానిలో ఒక ఆఫీసు, అందులో మోసాద్కి సంబంధించిన ఆయుధాలు అంటే ఈ ప్లానింగ్ని మీరు ఎలా అంటారు, ఏ లెవెల్లో ఉందో చూడండి. జస్ట్ ఆ పేజర్ అన్నాం చూసారా, పేజర్ స్థాయిలో మోసాద్ వాళ్ళు ఈ దాడులు చెయ్యగలిగారు. సో ఇమీడియట్గా ఇవాళ ఇజ్రాయెల్ ఏమంటుంది అంటే ఇరాన్ యొక్క టోటల్ గగనతలం అంటే వాళ్ళ యొక్క ఎయిర్ స్పేస్, దానిని ఇవాళ మా కంట్రోల్లో మేము పెట్టుకున్నాము. ఇరాన్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాళ్ళ కళ్ళు వాటిని బ్లైండ్ చెయ్యగలిగేము. ఇప్పుడు మేము ఎక్కడైనా తెహ్రాన్ దాకా కూడా మా యుద్ధ విమానాలను తీసుకువెళ్ళగలము, ఇరాన్పై దాడులు చెయ్యగలము. కానీ ఒక సిగ్నల్ కోసం వీఆర్ వెయిటింగ్. ఈ సిగ్నల్ ఏమిటి, అమెరికా వాడు చెప్పాలి, ఆల్రెడీ మనము న్యూక్లియర్ సైట్స్ మీద దాడులు చేశాము, ఇప్పుడు ఇరాన్పై ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ చేద్దాము. సో ఆ దేశంలో ఉండే ప్రముఖ భవనాలు, ఆసుపత్రులు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీ మనము ఎంచుకొని మనము దాడులు చేద్దామని అమెరికా వాళ్ళు చెప్పాలి. చెప్పితే మా యొక్క ఈ వార్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అనేది ఉంటుంది అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పారు. ఆహా, చాలా గొప్పగా ఉంది అని మనకు అనిపిస్తుంది. ఇంతలో మీరు చూసారనుకోండి, ఇరాన్ వాళ్ళు ఆల్రెడీ చైనా నుంచి 3 అతిపెద్ద విమానాలు, యుద్ధ విమానాలు వచ్చాయి. ఆ విమానాలలో మాకు కావలసిన ఆయుధాలు ఉన్నాయి, అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి కావలసిన పరికరాలు ఉన్నాయి. మా ఏడిఎస్ అనేది పూర్తిగా రెడీగా ఉంది. ఒకవేళ ఇజ్రాయెల్ విమానాలు వస్తే మేము తుక్కు చెయ్యగలమని చెప్పి ఇరాన్ వాళ్ళు ప్రకటిస్తున్నారు. అంటే ఇదంతా మీరు గమనించారు అనుకోండి ఫ్రెండ్స్, ఈ ప్రాపగెండా వార్ఫేర్ అంటారు. ఇవాళ మనము నేర్చుకోవాల్సిన, మనము ఎన్నో లెవెల్స్లో ఉన్నాము, కానీ ఈ విషయాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒక క్యాంపెయిన్ ఎలా చెయ్యాలి, ఒక ప్రాపగెండాను ఏ రకంగా తీసుకువెళ్ళాలి. ప్రపంచ స్థాయిలో ఇది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధము కాదు, అమెరికాకు రష్యాకు మధ్య జరుగుతున్న ఒక యుద్ధములాగా మీరు ఒక పిక్చర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇదంతా ఇవాళ చేస్తున్నారు. అంటే ఇజ్రాయెల్ ఇంత ధైర్యంగా ఇరాన్ మీద యుద్ధము చేస్తున్నారు అంటే కారణము వెనుక అమెరికా ఉంది. అదే ఇప్పుడు ఇవాళ ఇరాన్ సడన్గా రెచ్చిపోయి మరి ఏ స్థాయిలో వీళ్ళు దాడులు చేస్తున్నారు అంటే, నిన్న కూడా మాట్లాడాము సోరోగా హాస్పిటల్, ఇవాళ బెంజమిన్ నాథన్యాహు గారు అక్కడికి వెళ్ళి చూసి మేము ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ మీద దాడులు చేస్తే వాళ్ళు మా పిల్లల ఆసుపత్రుల మీద చేస్తున్నారు చూడండి, ఇదేమైనా న్యాయమా అని చెప్పి మీకు నాథన్యాహు గారు అడుగుతున్నారు. ఇదంతా ఇరాన్ ఎలా చేయగలుగుతుంది అంటే వెనుక ఉండే రష్యా, చైనా టైం టు టైం వాళ్ళ ఆయుధాలను ఇరాన్కి పంపిస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు వస్తున్న వార్తలు ఏమిటి అంటే మళ్ళీ ఇజ్రాయెల్ ఎంత స్థాయిలో క్యాంపెయిన్ జరుగుతుందో చూడండి. మేము ఇరాన్ యొక్క ప్రతి ఒక్క బ్యాంకును కూడా హ్యాక్ చేయగలిగాము. మోరోవర్ వాళ్ళ స్టేట్ ఓన్డ్ సేఫా అంటారు, ఈ బ్యాంక్ ఆఫ్ సేఫా, దీన్ని పూర్తిగా ఈ డేటాను పూర్తిగా మేము ఆపేయగలిగాం. వాళ్ళ బ్యాంకింగ్ నెట్వర్క్ మొత్తము కూడా కొలాప్స్ అయిపోయింది. సో సైబర్ అటాక్స్లో ఇజ్రాయెల్ని మించిన వాళ్ళు లేరు అని చెప్పి మళ్ళీ మేము ప్రపంచానికి ప్రూవ్ చేశాము. ఇవాళ ఇరాన్ వాళ్ళు లబోదిబోం అంటున్నారు. ప్రజలు అందరూ కూడా బ్యాంకులకు వెళ్ళిన ఒక సిస్టము కూడా పని చేయడం లేదు.
ఈ స్థాయిలో మేము వాళ్ళ మీద అటాక్స్ చేయగలిగాము అని చెప్పేసి ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు, మా హ్యాకర్స్ ఏకంగా అమెరికా యొక్క బ్యాంకింగ్ సిస్టమ్నే, అంటే ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ అంటే, ఇరాన్ వాళ్ళేమో అమెరికా అంటున్నారు. అమెరికానే మా టార్గెట్, సో అమెరికాలో ఉండే బ్యాంకింగ్ సిస్టమ్నే, వాళ్ళ నెట్వర్క్నే మా హ్యాకర్స్ టోటల్గా డెస్ట్రాయ్ చేయబోతున్నారు. కుదిరితే అమెరికా మా మీద దాడులు చేసుకోమనండి, మేమైతే ఆగము అని చెప్పి వాళ్ళు కూడా. సో ఇప్పుడు మేము తలచుకుంటే హోలాన్ అనండి, బీర్ శివ అంటే దీన్ని వీర్ శివ అనాలి, వాళ్ళు బీర్ శివ అంటారు. సో ఈ బీర్ శివ అనబడే ప్రాంతము, హోలాన్, అలాగే రామత్. సో ఇక్కడంతా కూడా ఇరాన్ యొక్క దాడులు ఎంత భయంకరంగా ఉంటుంది అంటే అనవసరంగా ఇవాళ కూడా సీజ్ ఫైర్ అంటే మేము రెడీగా ఉన్నాం, కానీ ఇజ్రాయెల్కి అమెరికాకు వేరే అజెండా ఉంది కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఇంతలా రెచ్చగొట్టారు కాబట్టి ఇప్పుడు ఇక మేము వెనక్కి రాలేము. ప్లాన్ ఏమీ లేదు ఫ్రెండ్స్. వీళ్ళ సుప్రీం లీడర్ ఎక్కడ ఉన్నారో మోసాద్ వాళ్ళు ఆల్రెడీ వీళ్ళు పసిగట్టేశారు. సో ఆ బంకర్తో వీళ్ళకి తెలుసు, వీళ్ళు అమెరికా యొక్క మీకు ఈ సిగ్నల్స్, ఆ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయిన క్షణము వీళ్ళ సుప్రీం లీడర్ని వేసేయాలి, తరువాత వీళ్ళకి అనుకూలమైన వ్యక్తిని ఇరాన్కి తీసుకువచ్చి నువ్వే పాలకుడివి అని చెప్పి టోటల్గా ఇరాన్ని కంట్రోల్ చెయ్యాలి. ఇదే వీళ్ళ ఆలోచన. కానీ ఇది చేస్తే రష్యా చైనా డైరెక్ట్గా యుద్ధములోకి మేము రాగలము, అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు, మీకు ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ వ్లాదిమిర్ పుతిన్ గారి బెస్ట్ ఫ్రెండ్. అలాంటప్పుడు ఈయన ఆయన కంటిన్యూస్గా సంప్రదిస్తున్నప్పుడు ఇవాళ మిత్రుడిని అలా విడిచిపెట్టడము రష్యా వాళ్ళు ఎప్పుడూ చేయరు. మన భారత్ కేసులోనే మనం చూసాం, ఎప్పుడైతే మనం ప్రమాదంలో పడతామో ఇమీడియట్గా రష్యా వాళ్ళు మనల్ని ఆదుకోవడానికి ముందుకు వస్తారు, ఇంక్లూడింగ్ చైనా వాడు 2020లో మనల్ని బెదిరించినప్పుడు ఇమీడియట్గా S-400 వాళ్ళు పంపించారు. కాబట్టి భారత్ను వాళ్ళు విడిచిపెట్టరు. అలాగే ఇప్పుడు ఇరాన్ కూడా, ఎందుకంటే గత 4 ఏళ్ల నుంచి జరుగుతున్న యుద్ధములో రష్యాకు కావలసిన ఆయుధాలు, చిన్నపాటి డ్రోన్లు, షాహీన్ డ్రోన్లు, ఇవన్నీ ఎవరు, ఇరాన్ వాళ్ళే రష్యాకు పంపిస్తున్నారు. ఇరాన్లో ఉండే న్యూక్లియర్ ప్లాంట్స్లో రష్యా వాళ్ళ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఉద్యోగాలు చేస్తారు, పనులు చేసుకుంటారు. అలాంటప్పుడు ఇప్పుడు ఇరాన్ ప్రమాదంలో పడితే, వాళ్ళ సుప్రీం లీడర్ పైన హత్యా ప్రయత్నాలు జరిగితే రష్యా చూస్తూ ఊరుకోదు కదా. ఇది క్లియర్గా అమెరికాకు, డొనాల్డ్ ట్రంప్కి ఫోన్ చేసి మరీ పుతిన్ గారు చెప్పడము, అలాగే బెంజమిన్ నెతన్యాహూకి కూడా ఈ పని చెయ్యకు, వీ నీడ్ ఓన్లీ అగ్రిమెంట్, నాట్ అసాసినేషన్, నిన్న మాట్లాడాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒకరిపైన ఒకరు ఎత్తుకి పై ఎత్తు అన్నట్టుగా ఇరాన్ ఇజ్రాయెల్ పరిస్థితి ఉంటే, మీకు ఇరాన్లో వాళ్ళ రాజధానిలో మోసాద్ వాళ్ళు ఒక ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేసి అందులో మీకు ట్రక్కుల్లో డ్రోన్లు, బాంబులు తీసుకువచ్చి ఇరాన్పై మీకు అతి భీకరమైన దాడులు చేసి, ఇప్పటివరకు పెద్ద లెవెల్లో ఎవరు మాట్లాడడం లేదు. ఈ వీడియో మీకు ఇరాన్ వాళ్ళు విడుదల చేసిన తరువాత బాబాయ్ వాళ్ళ దేశంలోకే వీళ్ళు ఎలా వెళ్ళగలిగారు? గత 3 నెలల నుంచి కూడా ఈ ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారంటే మనం ఏం మాట్లాడుతున్నాము, 2 to 3 వీక్స్లో ఈ యుద్ధం స్టార్ట్ అయిందని కాదండి. ముందు నుంచే ఇరాన్ మీద దాడులు చెయ్యాలి అని ఇజ్రాయెల్ వాళ్ళు పకడ్బందీగా ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేశారు. ఇలా ఆ దేశంలోనే ఇంతంత పెద్ద రాకెట్లు, డ్రోన్లు, బాంబులు పెట్టుకోగలిగారు అంటే మోసాద్ యొక్క పనితనాన్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.